ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 14:6, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. క్రీస్తుకు పూర్వం చనిపోయినోడైనా, క్రీస్తు తర్వాత చనిపోయినోడైనా, క్రీస్తు ఉన్నప్పుడు చనిపోయాడైనా, ఎవరైనా నా ద్వారానే రావాలి తండ్రి దగ్గరికి, కానీ ఇంకొక అవకాశము లేదు అని చెప్పేశాడు. మరి అట్లయితే యేసుని గురించి ఈరోజు ఇక్కడ భూమి మీద తెలియలేదు. మరి వాళ్ళ సంగతి ఏంటంటే, వాళ్ళకు తెలిసినంత వరకు వారు అనుసరించిన మనస్సాక్షి, దాన్ని అనుసరించి వారు జీవించిన జీవితాన్ని దేవుడు పరిగణలో తీసుకొని ఖచ్చితంగా వాడిని పరదేశికి తీసుకుంటాడు. తీసుకొని ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందేటట్టు చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లు. వాళ్ళని తిని నాన్న. పేతురు రాసిన మొదటి పత్రిక 4:6 చూడండి. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. వారికి, ఎవరికి? మృతులకు కూడా సువార్త ప్రకటింపబడెను. స్తోత్రం చెప్పండి. ఎవరికి సువార్త ప్రకటింపబడింది? సజీవులకే కాదు, మృతులకు కూడాట. అంటే ఒక వ్యక్తికి చిలకలూరుపేటలో నువ్వు ఒక సమాచారాన్ని చెప్పాలనుకున్నావు, సడన్గా ఆ వ్యక్తి హైదరాబాద్ వెళ్ళాడు. అయితే నువ్వు చెప్పాలనుకున్న సమాచారం హైదరాబాద్ పోయినా చెప్తావుగా. అట్లాగా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే టోటల్గా లేకుండా పోయాడని అర్థం కాదు, జస్ట్ అడ్రస్ మారిందంతే. అంతకుముందు భూగ్రహం మీద ఫలానా ఏరియాలో ఉండేవాడు, ఇప్పుడు పరదైస్కి వెళ్ళాడు అన్నమాట. ఆ పరదైస్ ఎక్కడుంది? ప్రస్తుతం 3వ ఆకాశంలో ఉంది. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే పరదైసు 3వ ఆకాశంలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. క్రీస్తు యేసునందున ఒక మనుషుని నేను ఎరుగుదును, అతను శరీరముతో కొనిపోబడును, శరీరము లేక కొనిపోబడును నాకు తెలియదు. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో కొనిపోబడ్డాడు, శరీరం లేక కొనిపోబడ్డాడు, నాకు తెలియదు, అది దేవుడికే తెలుసు. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి. 3వ ఆకాశం అన్నాడు, పరదైసు అన్నాడు. పరదైసు అనే మాటకి ఒక అర్థం దేవుని వనము అని. ప్యారడైజ్, పరదైస్ అంటే దేవుని వనము, దేవుని తోట అని అర్థం. అంటే భూమి మీద ఒక తోట ఉన్నట్టు 3వ ఆకాశంలో ఉన్న పరదైసు కూడా ఒక తోట అని అభివర్ణించాడు, వనము అని. భూమి మీద తోట, చెట్లు, ఇక్కడ మహిమ ఎలా ఉంది, మరి అక్కడ మహిమ ఎలా ఉంటుందో పోతే కానీ తెలియదు. మనం ఇప్పుడే పోవద్దులే, సేవ చేయాలి కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా.